స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని, దేశంలో పేదరికం రూపుమాపాలని టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో టీడీపీ నాయకులు కోటగిరి పాపయ్య జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా దేశంలో ఇంకా పేదరికం పోవడం లేదని అన్నారు. ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేయాలని కోరారు. భారతదేశ వ్యాప్తంగా 78 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలందరూ ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈనాడు మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇవాళ ఆనాడు మహానాయకులు మహనీయులందరూ ఎందరో త్యాగం చేసి సాధించినటువంటి స్వాతంత్రాన్ని ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ స్వాతంత్రాన్ని కూడా ఇదే విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా భారతదేశంలో చాలా వరకు కూడా పేదరికం ఉన్నది. ఇంకా ఆ పేదరికాన్ని కూడా నిర్మూలించి ఆ పేదలందరినీ కూడా వాళ్ళ పేదరికాన్ని నిర్మూలించడానికి, పేదరికాన్ని పోగొట్టడానికి అన్ని రకాల ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ కృషి చేసి స్వాతంత్ర ఫలాలను కూడా వాళ్ళకి అందే విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి రాబోయే కాలంలో కూడా స్వతంత్ర దినోత్సవం ఇంకా అత్యంత వైభవంగా జరుపుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషం. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూరించుకొని ప్రతి ఒక్కరం కూడా జెండా పండుగ జరుపుకుంటూ ఉన్నాం. బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పాలించి మనల్ని ఎన్నో కష్టాల నుండి విముక్తి చేసినటువంటి వీరులకు వారందరూ కూడా నివాళులు అర్పించుతూ, అదేవిధంగా స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఎంతోమంది అమరవీరులయ్యి మన స్వతంత్రం తేవడానికి వారు చేసినటువంటి కృషికి మనందరం కూడా వారి అడుగుజాడలు నడవాలని చెప్పని మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దామోదర్ రెడ్డి, చిటికెల రాజలింగు, గుండబోయిన బోదేలు, పెగడపల్లి రాజనర్సు, బరికెల కళావతి, చిట్యాల అశ్విని, స్వరాజ్యం, నర్మదా, సుందిల్ల స్వామి, పాప నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.